పతి బ్రహ్మచారి. నమస్కారం అమ్మగారు. చల్లగా ఉండు బాబు. నువ్వు పేరు ప్రఖ్యాతులతో సుఖంగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అమ్మమ్మ గారు, నన్ను కూడా ఆశీర్వదించండి. రామ 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 రామ. నీకు దైవానుగ్రహం ఎలాగూ ఉంది నాన్న. ఎవరికైతే నా గోకుల ఆశీర్వాదం ఉందో ఇంకా వేరే వాళ్ళ ఆశీర్వాదాలతో పనే ఉంది నాయన. రామ 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 రామ. శివయ్య, ఈశ్వర, ఈశా అమ్మకి మనశ్శాంతినివ్వు. రామ 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 రామ. ఇవాళ మళ్ళీ దిండి తడిచిందే. నా బుట్ట బొమ్మ నిద్రలేచిందా? గుడ్ మార్నింగ్ నాన్నా. ఈ గుర్తులేంటి? సరళ, నాన్నగారు ఏమైంది? చెప్పండి. ఏంటిది? చంద్ర, నిషా బాధ్యత నీకు అప్పగించాను, చంద్ర కాదు. సరళ, ఇవాళే, ఇప్పుడే దీనికి శిక్ష పడాలి. మీ అందరిలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. తప్పొప్పుకోవడం అసలు నేర్చుకోనే లేదు. ముఖ్యంగా మీరు నేర్చుకోలేదు సర్లాంటి. మీరు వీళ్ళందరికీ హెడ్ కదా, అప్పుడు పనిష్మెంట్ కూడా మీకే రావాలి. నేను మిమ్మల్ని ఈ రోజు నుండి 4 రోజులకి సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈ 4 రోజుల జీతం కూడా దొరకదు మీకు. కానీ నేను చెప్పేది నాతో ఏంటంటే- వాదనకు దిగితే పనిష్మెంట్ డబుల్ అయిపోతుంది. ఇలా ఎందుకు నుంచోనున్నారు? వెళ్ళండి. సర్లా ఒక పని మనిషి, కానీ నువ్వు అసలు బాధ్యత లేకుండా కనీసం ఏం జరుగుతుందో నీకైనా తెలియాలి కదా. అయ్యయ్యో అన్నయ్య, నా ముద్దులకే బంగారు వదనని ఎందుకు అలా తిడుతున్నావు? ఇలా చూడు కోడలా, తనకేమన్నా క్రీమ్ పొయ్యి. అలాగే మావి గారు. ఈ డబ్బులు మీరు సర్లాంటికి ఇచ్చేస్తారా? ఏం చేయను, నాన్న కఠినమైన శిక్ష నుంచి తప్పించడానికి ఈ చిన్న శిక్ష వేయాల్సి వచ్చింది. అసలే తనకి మోకాలు నొప్పి ఉంది. 4 రోజులు కాస్త రెస్ట్ తీసుకుంటే సరైపోతుంది. నీలాంటి మంచి మనసు భగవంతుడు అందరికిస్తే బాగుంటుంది. కొంచెం కూడా మర్యాద అనేదే లేదు. పెద్ద టార్చర్ కింద తయారయ్యారు. పిల్లల్ని చూసుకునే బాధ్యతే లేకపోతే ఈ ఉద్యోగాన్ని మొహాన పారేసి ఊరికెళ్ళిపోయేదాన్ని. నన్ను ఇరికించాలి అని చూసావు కదా. ఇప్పుడు 4 రోజులు విశ్రాంతి తీసుకుంటూ జీతం కూడా లేకుండా భజన చేసుకునుండు. భజన చేసుకుని ఏంటే, నువ్వే ఆ నెమలికిని దిండి కింద పెట్టావా ఏంటి? ఈసారికి వాళ్ళు చెప్పింది విన్నాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. సరళ పిన్ని, దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేనే పాపం ఎరుగను. నాకు తెలుసు సరళ పిన్ని, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో తీసుకోండి, మీ దగ్గర ఉంచుకోండి, మీకు అవసరం అవుతుంది. లేదు, నాకొద్దు. వద్దనకండి, తీసుకోండి.
ఓరి భగవంతుడా, ఇటు చూస్తే ఇలా, అటు చూస్తే అలాంటిది. బుట్ట బొమ్మ. దీని నాన్న దీన్ని తలకెక్కించుకొని ఆడుతున్నాడు. పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అప్పుడు అణిగి తీరాలిగా. భగవంతుడా, నేను చూస్తానుగా ఈవిడి గారిని ఏ రాజకుమారుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడో. ఏంటి బే నో ఎంట్రీలో ఎంట్రీ ఇస్తున్నావు? నీకే తెలుసు కదా సూరజ్ అన్న ఉంటున్న ఈ వీధిలో గోకుల్ పాన్ మసాలా తప్ప వేరే ఏమీ అమ్మకూడదని. ఏయ్, వెళ్ళి చెప్పరా నీ సూరజ్ అన్నకే, ఈ రోజు నుంచి ఈ ఏరియా మొత్తం నాదిరా, నాది. ఏరియా కుక్కలుకుంటాయరా కుక్క. కుక్క తెలియక దా ఏరియా వదిలి సింహం గుహ దగ్గరికి వచ్చేసింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మొరగడం ఆపేయాలి. సైలెంట్గా నీ టెంపో తీసుకొని ఏరియా వదిలి పారిపో. సూరజ్ తన శత్రువులకి ఇంకొక అవకాశం ఇచ్చే అలవాటు లేదు. ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో వెళితే కదా ఇంకో అవకాశం గురించి మాట్లాడడానికి. సూరజ్ తన తాళాన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. దిల్లుంటే రా, వచ్చి తాళం తీసుకువెళ్ళు. వా ఉస్తాద్ వా, నువ్వే నంబర్ 1. अंगद के संग लेने गए सिया, खोज कपी से यह बने उचारो, जीवत ना बची